నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మీ రక్తంలో కాంగ్రెస్ పార్టీ ఉందని, కానీ నేడు నీవు బీజేపీలో చేరి మతోన్మాదంతో గెలిచిన తీరు నీదని, బీఆర్ఎస్ భిక్షతో నీవు గెలిచావని, ఇప్పటికైనా ఎంపీ ధర్మపురి అరవింద్ అహంకారపూరిత భావజాలాన్ని మార్చుకోకపోతే నియోజకవర్గంలో తిరగనివ్వబోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పాషా మొయినుద్దీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ హరికాంత్ చారి, డీసీసీ డెలిగేట్ గంగాశంకర్, ప్రముఖ నాయకులు శరత్ రెడ్డి, దాము, గౌసుద్దీన్, సంజీవ్, ఆనంపల్లి ఎల్లమయ్య, శ్రీకాంత్ గౌడ్, తలారి నవీన్, విష్ణువర్ధన్, రమేష్ తదితర కాంగ్రెस నాయకులు పాల్గొన్నారు. पहली बार नहीं, दूसरी बार भी जीता हूँ. हम ये कांग्रेस पार्टी की तरफ से बोल रहे हैं कि आप पहली बार भी नहीं जीते, दूसरी बार भी नहीं जीते, आप किसी की मेहरबानी से जीते हैं. इसके पहले टीआरएस के खिलाफ लोग जिताए हैं तुम्हारे को. अब मैं खुल के नहीं बोलना चाहता हूँ. आज जो आपकी जीत है, टीआरएस वाले आपको जिताए हैं. टीआरएस का कैंडिडेट वीक होने की वजह से कविता मैडम वहाँ आज जेल में है. उनको कुछ बीजेपी वालों को वोट देकर जिता लेकर कम से कम वो उनको कुछ उनसे मदद लेंगे बोलकर ये काम किए हैं लोग, जिसकी तरफ से आप जीते हैं. वरना आपको वोट नहीं है, आप नहीं जीते, आप हार गए, बहुत बुरी तरह हार गए. टीआरएस के वोट लाखों वोट तुम्हारे को गिरे हैं. परसेंटेज में 1%, 2% भी टीआरएस वालों को नहीं मिले वोट. ये पूरे के पूरे बीजेपी को गिरे हैं. वरना कांग्रेस 3 लाख से जीतती थी. अगर वो कम से कम वो लोग अपना टीआरएस वाले वोट अपना अपन डाल लिए तो कांग्रेस बंपर मेजॉरिटी जीतते थे. हम మన ఎంపీ గారైన అరవింద్ గారు గౌరవ మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి గారి మీద అవాకుల చెవాకులతో నిన్న ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అయితే అందులో ఆయన ఏదైతే సుదర్శన్ రెడ్డి గారు బోధన్ మరియు నిజామాబాద్ నియోజకవర్గాల్లో ఏదైతే ఇన్ఛార్జిగా ఉండి బీజేపీకి మెజార్టీ రాకుండా ప్రయత్నం చేసినందుకు ఈరోజు ఆయన అక్కస్ వెళ్ళగక్తా ఉన్నారు. ఇంతకుముందు ఎలక్షన్కు ముందు పితృసమానులు అని చెప్పిన ఇదే అరవింద్ గారు ఈరోజు ఏకవచనంతో మాట్లాడుతూ ఉండడం సిగ్గుచేటు. ఎందుకంటే పెద్దలంటే గౌరవం ఇయ్యడు, అహంకారి అని ఆయననే చెప్పుకుంటున్నాడు. అటువంటి అహంకారంతో నిన్న కూడా మాట్లాడడం జరిగింది. ఇది అందరూ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నువ్వు ఏదైతే ఇంతకుముందు 5 సంవత్సరాల క్రితం నువ్వు ఎంపీగా గెలిచి నువ్వు ఏం చేసినావు అనేది జనాలకు చెప్పాలా. నిన్ను అందరు పేపర్ పులి అంటారు. ఏదైతే నిన్న మన ఎంపీ అరవింద్ గారు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని గురించి అవాకులు చవాకులు పేలుతున్నాడో అవన్నీ పూర్తిగా అవాస్తవం. వాటిని పూర్తిగా ఖండిస్తూ ఇంత అహంకారి అయిన ఎంపీని ప్రజలు ఎప్పుడు చూడలేదు. అహంకార భావంతో ఉన్నారు కాబట్టే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు ఎవరు ఆయనకు సహకరించకపోయినా కేవలం మత రాజకీయాలు చేసి, అలాగే కవితని బీజేపీ పార్టీ ఎప్పుడైతే అరెస్ట్ చేసి జైల్లో పెట్టిందో మొత్తం రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ దాదాపు 70% నియోజకవర్గాల్లో ఈరోజు డిపాజిట్లు కూడా రాలేదంటే కవితని ఏ విధంగా అయితే బయటకు తీసుకురావాలా అనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీనే దగ్గరుండి బీజేపీ పార్టీకి ఓట్లేపించి గెలిపించిన పరిస్థితి. మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు, ఈ యొక్క ప్రెస్ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ, ఏదైతే నిన్న నిజామాబాద్లో మరి ఎంపీ అరవింద్ గారు ఏదైతే మరి గౌరవనీయులు పెద్దలు మరి మాజీ మంత్రివర్యులు బోధన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారిపై అనుచిత వాక్యాలు చేసినందుకు మరి బోధన్ టౌన్, బోధన్ మండలం, బోధన్ నియోజకవర్గము వారి యొక్క వాక్యాలను ఖండిస్తూ, ఏదైతే మరి సుదర్శన్ రెడ్డి గారు అవకాశవాది అనే మాటను అతను తక్షణం వెనుకకు తీసుకోవాలి. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు ఎన్నడూ అవకాశవాద రాజకీయాలకు కానీ, మత రాజకీయాలకు కానీ, కుల రాజకీయాలకు కానీ ఏ ఒక్క కోశాన కానీ ఎక్కడ కూడా ఆయనకు మచ్చలేని నాయకుడు పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిపై మరి అవకాశవాది అని మాట్లాడడం
ఆరి ఎంపీ గారికి మరి వారి యొక్క విజ్ఞతకే అది వదిలేస్తున్నాం. అలాగే మరి ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి పెద్దలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.